రెడీగా డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ట్యాపింగ్ కేసులో మరో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పంజగుట్ట పోలీసులకు సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులకు అందజేశాడు. భుజంగరావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు. అదనపు డీఎస్పీ భుజంగరావు తనను ఆఫీసుకు పిలిపించి బెదిరించాడంటూ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిందంటూ శ్రీధర్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ట్యాపింగ్ కేసులో మరో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పంజగుట్ట పోలీసులకు సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ బాబు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులకు అందజేశాడు. భుజంగరావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేశాడంటూ తెలిపారు. అదనపు డీఎస్పీ భుజంగరావు తనను ఆఫీసుకు పిలిపించి బెదిరించాడంటూ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిందంటూ శ్రీధర్ ఆరోపించారు.